అందరూ బాగున్నారా? రెండో అధ్యాయంలో వచనాలు ఉన్నాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయం ఉన్నాయి, 23 వచనాలు ఉన్నాయి. దీన్ని 4 భాగాలుగా విభజించారు. 4 భాగాలు ఏమిటంటే 1 నుండి 12 వచ్చిన దాకా తూర్పు దేశపు జ్ఞానులు వారైన యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించారు. చెప్పండి, అర్పణలు అర్పించారు. ఎంత తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారంటే ఆరాధించారు, అర్పణలు అర్పించి ప్రభుని పూజించారు. రెండవ భాగం 11 నుండి 17 దాకా యేసుక్రీస్తు దూత చెప్పిన ప్రకారంగా ఐగుప్తుకు తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్లారు? ఐగుప్తుకు తీసుకెళ్లారు. 16 నుండి 18 దాకా ఏరోదు రాజు పసిపిల్లలందరినీ 2 సంవత్సరాల వయసులో అందరూ ఏం చేశారు? అతను చేశాడు. అంటే ప్రవచనం నెరవేర్చబడింది. ప్రవచనం చేయబడింది, నెరవేర్చబడింది. 19 వచ్చిన వరకు దూత చెప్పిన మాట విని ఐగుప్తు నుండి యేసు ప్రభుని నజరేతుకు తీసుకొచ్చారు. ఎవరు? మరియా, యేసేపు. అంటే యేసు ప్రభుని ఏమంటారంటే నజరేతు వాడు అంటారు. ఆయన నజరేయుడు అన్నారు కదండి. అంటే అది కూడా ఏమైంది? ప్రవచనము నెరవేర్చడం. కనుక ఈ 4 భాగాల్లో ఏంటంటే మీరు మత్తయి సువార్త ఎట్లా చేయండి ఈ ప్రకారం చేద్దాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అర్థమైందా? ఈజీగా ఇది విభజన. అలాగైతే ఇందులో కొన్ని మూల పదాలు ఉన్నాయి. ఇందాక కీర్తన వ్యవస్థలో అప్లై చేసుకున్నాను. మంచి పదాలు ఉన్నాయి. బైబిల్ అంతా చెప్పారనుకోకూడదు. పదాలు తీసుకుని ప్రార్థన చేసి ధ్యానిస్తే అందులో దేవుడు బయటపడతాడు. ఆ మాటలో ఉదయాన్ని పుట్టించాలి, ఇటువంటి కాక మామూలుగా ప్రేరేపించాలి. అలా చేయాలి. ఎవరు పాటించేసే వాళ్ళు జ్ఞాపకం. అలాగే ఇందులో అంటే బెత్లెహేము అని పదం ఉన్నాను. బెత్లెహేము మన పేరు ఉన్నాయి. రొట్టెల ఇంకా అంటే సాంస్కృతిక. ఓకే, ఏమన్నా బయటలో ఉన్న బోర్డు ఏంటంటే ఎఫ్రాతా అంటే అనే పేరు బెత్లెహేముకి. ఇక్కడ బాహ్యాన్ని పాట పెట్టిన స్థలం బెత్లెహేము. దావీదు జన్మించిన పట్టణం బెత్లెహేమే. యేసు మరియు యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశారు? అన్నారు. ఆ స్థలం ఇస్తారా? బెత్లెహేము. ఇది బెత్లెహేము గురించి ఈ మాట తెలుసుంటే బెత్లెహేము మాట మనకు ఎక్కడ కావాలని ఏం చేస్తుంది? ఈ ముక్తాంతం మనం అప్పుడు ఆ పాటలో మనం ధ్యానం చేస్తాం, చదువుతాం, అర్థం అవుతుంది. ఓకే, రెండోది 1-2 వచ్చిన ఇది 2వ అధ్యాయం 1-2 వచ్చిన ఏమంటే యెషయాకు తూర్పు దేశం జ్ఞానం ఏం చేశారంటే నక్షత్రం ద్వారా చూస్తూ యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశారంటే ఆరాధించడానికి, పూజించడానికి వచ్చారు. వచ్చి ఎక్కడికి వచ్చారంటే హేరోదు దగ్గరికి వచ్చారు. హేరోదు ఎవరు? రాజు. రాజు వచ్చి ఏమంటారు తెలుసా? ఇందాక ఆరాధనలు చెప్పినప్పుడు నేను ఆలోచించాను. రాజు వచ్చాడు, యూదులు రాజా పుట్టిన వారు ఎక్కడున్నారు? మేము అతన్ని పూజించి ఆరాధించడానికి వచ్చాడు. ఎవరు ఆరాధిస్తారు? రాజు వచ్చేదా? రాజు ఏమి కాదు ఆరాధించారు. మేము ఎవరిని ఆరాధిస్తాం? యూదులకు రాజుగా పుట్టిన వారు ఆయనను మేము ఆరాధించడానికి వచ్చాం. నేనే కాదు. ఎవరు ఆరాధిస్తున్నారు? ఎవరు చెప్తున్నారు? రాజులో చెప్తున్నారు. నువ్వు రాజువి, భూలోక రాజువి, బుద్ధి రాజువి. ఈ రాజు ఎవరు? యూదులకు రాజు. ఈ రాజు ఎవరు? భూపతులకు అధిపతి. ఈ రాజు ఎవరు? రాజునికి రాజు. ఈ రాజు ఎవరు? యుగములకు రాజు. ఈ రాజు ఎవరు? ఈ రాజ్యం అంతమైన రాజ్యంలో పరిపాలించే రాజు. అదే ఈ రాజుని మేము పూజించాము, ఈ రాజుని మేము ఆరాధించాము. వీళ్ళని గమనించండి. మనం ఎవరిని పూజిస్తాం? మనం ఎవరిని ఆరాధిస్తాం? రాజు దగ్గరికి వెళ్ళి రాజైన యేసు ప్రభు గురించి చెప్తున్నారు వాళ్ళు. అది మన ప్రభు యొక్క గొప్పతనం. అంటే అర్థం ఏంటంటే నాకు దేవుడు ఎలా బయటపెట్టాడంటే చెప్పండి, ఎలా బయటపెట్టాడంటే వారు దేశపు జ్ఞానులే
జ్ఞానులై నుండి బాలుడైన పట్లవారి కుమారుడు, మనిషిగా పుట్టినవాడు. అన్నయ్య నువ్వు ఏమైనా వారి హృదయంలో భావన ఏంటంటే పసిపిల్ల అవ్వచ్చు, పట్లవారి కుమారు అవ్వచ్చు, మళ్ళా యేసేపు యొక్క గర్భం ఉండొచ్చు. కానీ వారు ఎరుగున ఆ ప్రభువు గురించి ప్రత్యక్షం ఏంటంటే ఆయన రాజు, ఆయన పూజారుడు, ఆయన స్తుతికులైన వాడు, ఆయన అర్పణను అంగీకరించేవాడు, ఆయనకు మాత్రమే మేము సామర్థ్యం నమస్కరించాలి. అది నువ్వు మాట్లాడుతాను మాట. నీ హృదయంలో దేవుడి గురించి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? యేసు ప్రభు గురించి నీకు అభిప్రాయం ఏంటి? అర్థం చెప్పండి. మన అభిప్రాయం ఏంటంటే మనకు దేవుడి గురించి ఏ అభిప్రాయం ఉందో ఆ మాట మనం ఉపయోగిస్తాం. నువ్వు చెప్పాలనుకున్న మాట ప్రభువుని గురించి వారి భావన ఏంటంటే ఆరాధన భావం. రాజుగారి వచ్చి ఆయన మేము పూజించడానికి వచ్చాము, ఆయన మేము కాళ్ళు అర్పించడానికి వచ్చాము. కనుక ప్రియులారా, యేసు ప్రభుని తక్కువగా మీరు చూడండి. చిన్న అభిప్రాయం కలిగి ఉంటుంది. అన్నం ఉండేవాళ్ళగా, భోజనం పెట్టేవాళ్ళగా, క్యారేజీ తెచ్చేవాళ్ళగా, ఇల్లు పెట్టేవాళ్ళగా, పప్పులు తెచ్చేవాళ్ళగా, లేకపోతే మాకేదో కావాలని ఇచ్చేవాళ్ళగా నాకు ఎప్పుడు భావించాడు. ఆయన రాజు. రాజు అంటే ఆయనే అది వాడతాం మొదటి మాట. అయితే రెండోది సంఖ్యాకాలం వచ్చాడు. 17 వచ్చింది, 24, 17. మీకు ఈ మాట పాప వస్తాయి. 3 మాటలు చెప్తాను చూడండి త్వరగా. సంఖ్యాకాండం, ఆయనను చూస్తున్నాను కానీ ప్రస్తుతం అంటే కాదు, ఆయన చూస్తున్నాను కానీ కాదు. నక్షత్రము యాకోబును ఉదయించను, రాజదండము ఇశ్రాయేలు నుండి మోయాబు ప్రాంతంలో పట్టును. నాశనం చేయంటే ఈ లోకంలో రాజులను ఏం చేస్తారు? చేస్తారు. వారిని అంతా నాశనం చేస్తారు. నాశనం లేని రాజు రాజు. ఇశ్రాయేలు నుండి పుట్టిన రాజు ఏంటంటే నిజమైందన్నాం. ఎంత చక్కని మాట. మీ భావన నేను చూస్తున్నట్టు బాగా ఉన్నారు, అది కాదు. మీరు అది చూస్తున్నారమ్మా. చూడండి, చాలా సంఘాల్లో ఉయ్యాలంటారండి, బాలేసి గుర్తు పెట్టండి. ఎవరికి బొమ్మ లేకపోతే బొమ్మ గుర్తు పెట్టండి. చేసుకుంటుంది చాలా సంఘం చూడండి. అప్పుడప్పుడు ఏం చూడండి, బాగుంటుంది. సిఎస్ వీళ్ళందరూ ఎన్ని చెప్తారు? నాది నాదమ్మా, నాది బాలేసి దాని అంటే అదేనా? దుఃఖం కోసం కదా వాళ్ళు ఎవరు చూస్తున్నారు? ఆయన రాజు చూస్తున్నారు. ఆయన ముందు ఈ రాజు కూడా రాజు ఆయన సాగిపడి నమస్కరించారు. అందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు. రెండో మాట ఏంటంటే యెషయా 9 వచ్చిన కేవలంగా మనకి కుమారుడు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించడు. ఆయన భుజము మీద సాక్ష్యభాగముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎవరైనా తెలుగుదేశం జ్ఞానం గమనించడానికి వచ్చారు. శివాలయం చూస్తున్నారు కానీ వారు ఎవరు చూస్తున్నారు? బలవంతుడైన దేవుడు చూస్తున్నారు. నువ్వు పూజించే దేవుడు బలవంతుడైన దేవుడు. నువ్వు ఆరాధించే ఆ రాజు ఎవరంటే ఆయన రాజుపై రాజు. 20 గోడలు కూడా భూపతులకు అధిపతి అయినా కాబట్టి అవమానపరచలేదు అనేది మనం ఆరాధిస్తున్నాం. అవమానపరచకండి, తక్కువగా చేయకండి, చులకన చేయొద్దు దయచేసి ప్లీజ్. ఒక ఆయన ఆవిడకి హల్లెలూయా స్తోత్రం అన్నాడు. అప్పుడు యేసు రక్తమే జీవం అంటాడు. ఆయన ఎవరు చెప్పుకోవాలి? యేసు రక్తమే జీవం అంటాడు. అంటే యేసు ప్రభు అలాగే వ్యర్థులు ఆయన నామమును కాబట్టి కూడా మాత్రం దానియేలు గ్రంథం
6వ అధ్యాయం 27-20 దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27-20. ఆయన విడిపించు వారిలో రక్షించు వారినై ఉండి పరములో భూమి మీదలో సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయవాడు. ఆయన తిరుమల నోట నుండి ఈ దానియేలును రక్షించను. చాలు, రక్షించారు. ఈ ఎవరిని, ఈ బాలు చూస్తున్నారే ఎవరు రక్షించేవాడు. ఎవరిని మిగిలిన గర్జించు సోమలే సాతాను అపవాదు తిరిగాడు. కిటికీ వ్యక్తి తొలగి చూస్తుంటే వారిని నోటి నుండి రక్షించేవాడు. ఇది యోగా గోత్రపు ప్రదర్శనటువంటి దేవుడు. అందుకే ఆయన అలా మాట అన్నాను, నేను చూస్తున్నాను కానీ ఇప్పుడున్నట్టు ఆయన పోయి ఆయన రక్షించే దేవుడు, సింహముల నుండి మనల్ని విడిపించే దేవుడు, నాశనకరమైన తెగులు నుండి మనం కాపాడే దేవుడు, జగడగల దొంగ ఊపిలో ఊరాడిపోతున్న నిన్ను నన్ను ఎవరు రక్షించారు చెప్పండి? చెప్పండి. మన బంధువులు కాదండి, మన కుటుంబం కాదండి, మన స్నేహితులు కాదండి, మన తల్లిదండ్రులు కాదు. నరక ఊపిలో కూడాడిపోతున్నాం, జగడగల దొంగ ఊపిలో మనం అది దిగుతున్నాం. అప్పుడు అలోగా నుండి దిగి వచ్చి ఆయన చేయి చాచి మనల్ని పట్టుకొని మన నెరవేర్చాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, విడిపించారు. సింహము నోట నుండి విడిపించాడు, అపవాది తట్ల నుండి విడిపించాడు. ఈయన రక్షించే దేవుడు, విడిపించే దేవుడు, ఈయన రాజు. అందుకు వారు ఏం చేశారు చెప్పండి? వారు ఆయన గురించి సాక్షి చెప్తున్నారు. ఆయన పూజించడానికి వచ్చాం మేమని రాజు దగ్గరికి వెళ్ళి రాజు రాజు గురించి చెప్తున్నారు. ఒక మాట చెప్తాను మీకు ఎన్నో చూడండి. ఆయన గురించి నక్షత్రం నుంచి చూడాలి చెప్పారు కదా, నక్షత్రానికి కాళ్ళు ఉంటాయా? కాళ్ళు. చేతులు ఉంటాయా? చేతులు. నూనె ఉంటుందా? నూనె లేదు. కానీ నక్షత్రం ఏం చేసింది? జ్ఞానులైన నక్షత్రం పదహారు తెలుగుతుందా? మనకు తెలుగుతుందా? అందరూ అంటే కేజీ ఇనిమే ఎక్కువ, కేజీ దూరం ఎక్కువ అంటే కేజీ ఇనిమే ఎక్కువ అంటారు. అంటే చెప్పండి, కేజీ ఇనిమే ఎక్కువ, కేజీ దూరం ఎక్కువ వెళ్ళిపోతారు. కేజీ ఇనిమే కేజీ దూరం ఎక్కువ, ఇనిమే ఎక్కువ అంటారు. చిట్టమ్మ పైగా అందరు అందరూ 2 కేజీలే. అర్థమైందా? కాబట్టి నక్షత్రం పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది. పగలు సూర్యుడి వెలుగులో ఆ వెలుగు కనపడదు. కానీ ఈ నక్షత్రం చెప్పండి, పెద్ద నక్షత్రం. ఏ నక్షత్రం? అది తన స్థానం నుండి దిగి వచ్చింది, తూర్పు దేశపు రాజులకు ముందు వచ్చిందని చెప్పారు. కాలుంటాయంటే లేవున్నా వెళ్ళాల్సిందని. సరే, విమానం కాదు, కాలు లేకపోయినా నోరు లేకపోయినా ఏం చేసింది? ప్రభుత్వ దగ్గర నిర్మించింది, జ్ఞానం నిర్మించింది, ప్రభుని ఆరాధించేటట్లు చేసింది, ప్రభు యొక్క స్థాయింపడేటట్లు చేసింది, ప్రభుకి అర్థమైనట్లు చేసింది. నువ్వేం చేశావు? నీకు నోరు ఉంది, కాలు ఉంది, నీ నోరు ఉంటాయి, నన్ను నీకు చేసినంత నోరు ఉంటాయి, నోరు ఉంటాయి, కాళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ప్రభుని ఆరాధించేందుకు ప్రోత్సహించా, ప్రభుని అర్పణ అర్పించేందుకు కానుకలు ఇచ్చేందుకు చేశారా? నక్షత్రం చాలా ఉన్నాయి. నక్షత్రంలో పెద్ద ఆయన చేయక ప్రభు గురించే మనం చేయాలి. చెప్పండి అమ్మా, ప్రభు విన్నారా? నక్షత్రం తూర్పు దేశము జ్ఞానం. అలా మనం నక్షత్రం కాదా? ఎక్కడన్నా రాయకుండా అంటే సంబంధ గుడి చేసి వస్తే మనకి ఆయన హెచ్చవలసి ఉంటే నేను తగ్గవలసి. బాప్తిస్మం యోహాను ఉందా? యేసు ఉందా? యేసు బాప్తిస్మం యోహాను ఉన్నాడు.
ఆయన చెప్పుడు వాడుకోవడానికి నేను ఆయన ఇచ్చవలసిందే నేను కళ్ళ వీళ్ళ జ్ఞాపకం చేసినట్టే ఇక్కడ మనం చూసిన మాటలో నక్షత్రం ఉంది. ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని పూజించడానికి, ప్రభుకి అర్పణర్పించడానికి చెప్పింది పిల్లరా. నక్షత్రం నుండి మనం పాట ఒకటే పాట దర్శించుకోక అనేక మందిని ఎక్కడ నడిపించాలి, ప్రభు దగ్గరికి నడిపించాలి. ఇంకా మనం ఉపయోగపడుతుంది హీరోలు, ఏదో సగం ఈదులు సగం ఎదురు, అంటే సగం ఈదులు సగం ఎదురు. మనలో ఏమో సగం విశ్వాసం సగం విశ్వాసం, సగం లోపం సగం దేవుడు. ఆరాధన చేస్తున్నటువంటి నేను దయచేసి సరిగ్గా ఆరాధన చేస్తున్నటువంటి మనము చాలా విషయాలు మనం కనపడుతుంటాం. మాటలో, అనుభవంలో, కార్యాల్లో, ప్రభుని ఈ లోకాల్లో మనం లోకంతా చూసుకుంటే ఆరాధన చేసే దేవుడికి భయపడుతూ స్వస్థ బుద్ధిలో అనేక మంది రక్షణ పొందడానికి కారణాలంటే మనమే జాగ్రత్త కనుక ఈ మాట మనం గమనిస్తున్నాం. ఇప్పుడు సగంలో ఈదుడు సగంలో ఎదురు రెండు మీరు ధ్యానం చేస్తే ఎదురు ఎవరంటే తెలుసుకోవాలి. ఈయన ఈ రాజు గారు రావాలంటే కోరుకుంటుంది మాట గారు అలా బైబిల్లో రాయడం మాట కలవడపడ్డాడు. ఆయన కలవడపడ్డాడు చెప్పండి ఎందుకంటే పాఠాలు ఉన్నాయి. రాజు ఎవరపడ్డాడు, నేను బాధపడుతూ రాజునామా ఏంటి, నేను బాధపడుతూ పోరాటం ఏంటి, నేను చెప్తున్న బాధపడటం ఏంటి, నేను చేస్తున్న పోరాటం ఏంటి, విశ్వాసం ఏంటి. కానీ ఏం చేశారు, సగం విశ్వాసం సగం లోపస్తున్నారు. అలా అనుకోండి అర్థమైందా? బాప్తిస్మకి యోహాను ఆయన ఎంచవలసింది నేను తగ్గింపు జీవితం మనం కలిగి గొర్రెలు తన మమ్మల్ని విడిచిపెట్టి దేవుడు సృష్టించారు. జ్ఞానము చాలా అక్కడ మీకు సార్ జ్ఞానం గురించి మీకు తెలుసో లేదో, జ్ఞానులు ఆసియా నుండి ఎక్కడికి వచ్చారు, ఆసియా నుండి ఆశ్చర్యానికి ప్రయాణం చేసి వచ్చి ప్రభుని ఆరాధన చేస్తారు. అంటే ఆసియా ఖండం నుండి ఆసియా ఖండం వచ్చి ప్రభుని ఆరాధించి దేవుని దూత మాట్లాడితే దూత చెంపు నడుచుకున్నారు కానీ వాకు చెంపు నడుచుకోలేదు. మనం దేవుని వాక్యం చెంపు నడుచుకోవాలి తప్ప వాకు చెంపు నడుచుకోకూడదు. మీరు చెప్తారండి బాగా ఉంటుందండి, ప్రార్థన రావాలి కట్టారండి అని మా ఆయన ఇంకోట్లేదండి, లేకపోతే ఎవరో మరి ఏదో చెప్తాం ఆనందం చేయడానికి అది వస్తారంటే రెండు పుచ్చుకుని వెళ్ళిపోతారండి. అంటే తూర్పు దేశం జ్ఞానులు రాజన్నాడు, మీరు కనుగొనండి, కనుగొచ్చినా చెప్పండి నేను కూడా పూజిస్తామన్నాడు. కానీ దూరం ఏమో తెలుసా, వద్దు వెళ్తానికి వెళ్ళిపోవడం. ఎవరు మాట్లాడుతున్నా, రాజు మాట్లాడుతున్నారా దూరం మాట్లాడుతున్నారు? మనం ఏమాట్లాడుతున్నాం, వాక్యం వెళ్తున్నాం కదండి, వాక్యం చదువుతున్నాం కదా, వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నామా? ఎవరు కష్టపడి కర్ణాటక కష్టం కష్టమే వాక్యం ఏముంటుందా వారు అదే పని పరిశుద్ధంగా రాయబడ్డారు. వారు ప్రశంసించబడుతున్నారు. రెండో మాట ఏంటంటే దేవుడు బాగా వస్తున్నాకో ఏమిటం అంటారా? మానవ ఏంటి త్వరగా ఏమంటారు మాట అమ్మా ఇప్పుడు ఇప్పుడే అమ్మా ప్రార్థన చూద్దాం ఇంటికి రోజులు కొట్టాలంటే నువ్వు చెప్పాలి కదా, సరే రా నేను ఇంటికి వెళ్తాను ఇద్దరు ఆలోచిస్తారు ఖాళీ పడుతుంది ఆమె చెప్పలేదు.
వచ్చాడు అన్నాడు అమ్మ 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 అంతగా అది సిద్ధపడమ్మా నేను అండి గురించి నువ్వు సిద్ధపడి ఏమంటావు మీకు సిద్ధపడలేదు ఈ సిద్ధపడలేదు. అందుకే సగం యుగులు సగం ఏదో మనం సగం విశ్వాసం అలాగే ఉంటుందండి. సగము విశ్వాసి ఆదివారం విశ్వాసి మిగతా చెప్పండి. ఈ లోకంతో స్నేహం దేవుడితో మనుషుగా నువ్వు ఏ విత్తుతావో అదే పంట పోసుకుంటావు. అస్సలు కాదు. లౌకికం శరీరము లోపల జీవితం మనకు ఉంటే దేవుడికి ఎప్పుడు ఇది సరే కొంచెం ముందుకు వెళ్దాం. మీరు మాట చూసుకున్నా 25వ కీర్తన 14వ చదువుతారా 25వ కీర్తన 14వ చదువుతారు త్వరగా 5 నిమిషాలు ఉంటాయి. 5 నిమిషాలు చెప్పితే యెహోవా మర్మము బయటికి తెలుసుకున్నది. ఆయన తన నిబంధనలను వారికి తెలియదు. దేవుడి గురించి ఎవరు తెలుస్తుంది చెప్పండి. దేవుడిని బయటకు తెలియమాటే తెలుస్తుందండి. మరి ఎందుకు దూడ ప్రత్యక్షమైంది కాబట్టి ఎందుకు దూడ ప్రత్యక్షమైంది ఏసేపు ఎందుకు ప్రత్యక్షమైంది ఏసేపు నీతిమంతుడు మరి కనిగా దేవుడి పూత చెందే మందరు వెళ్ళిపోయారు. అమ్మా బాబు వింటున్నావా? దేవుడి వరకు నువ్వు సమర్పించలేకపోతే దేవుడి వరకు నువ్వు త్యాగ సైతంగా ఉండకపోతే దేవుడిని మనం ఆరాధించిన ఆయన గురించి నీకు అర్థం కాదు. తూర్పు దేశం జ్ఞానము రాజుగా కనపడతారు. ఎందుకంటే వారు దేవుడు ఎందుకు బయలుదేరు అంత దూరం అడిగారు, ప్రభుత్వకి వెళ్ళారు, రాజు మాట కాదు దేవుడి మాట విన్నారు. ఎంత వాక్యం మనకు తెలియజేస్తున్నాయి. దేవుడి మాటలు పడుతున్నామా ఆలోచన చేయగలిగారు. ఇంకా మనం చూసినట్లయితే మనం చూస్తారు లోకాసు వార్త 2వ అధ్యాయం 26వ వచనం. అక్కడ సునిగాడు అనేటువంటి భక్తులు ఉన్నారు. అతను ప్రభు యొక్క క్రీస్తు చూడక ముందు వారు పొందాలని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఎవరు బయలుపరచబడతారు? అమ్మా దేవుడి గురించి సంగతులు ఎవరు తెలిస్తే దేవుడి వారికి దేవుడి లోపడే వారికి దేవుడి మాటకి విజయం చూపే వారికి దేవుడి మార్గాలు దేవుడి యొక్క ఆ ధర్మశాస్త్ర దేవుడి యొక్క నిబంధనతో దేవుడి మధ్య ప్రత్యక్షత జరుగుతుంది. కనుక ఎవరిని ఈ రోజు ఆ యూనియన్ 8 కిలోమీటర్ల దూరంలో వారికి దేవుడు తెలియదు. మనకు చుట్టూ దూరలేదు అయినా దయపడుతున్నాం. కన్నులు దాని కట్టుకొచ్చారు కోడి దేవుడు వారికి బయటపరుచుకున్నాడు. అదంతా జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు ఎందుకు బయటపడుతుంది ఏ సమాజంలో చాలా మంది ఉన్నారు. కానీ సుమియోడు మాత్రమే యేసు ప్రత్యక్షత గురించి తెలిసింది. ఎత్తుకున్నాడు నాదా అన్నాడు, విశ్వసించాడు. నీ దాసుని సమాధానం కావస్తున్నాడు. దేవుడికి ఎందుకు మాట్లాడాడు సమాధానం ఎందుకు మాట్లాడు? అప్పుడు ఇంకా ప్రభు శిలువ మీద ప్రాయశ్చిత్తం చేయలేదు. దానితో సమాధానం వస్తలేదు. కానీ ఏడు క్రీస్తు ప్రత్యక్షత పొందిన కారణంగా ఆ మాట మాట్లాడుకుంటాం. సమాధానం లేకుండా మనము చెప్పలేదు. తండ్రి చేయలేము. గుర్తుపెట్టుకోండి. ఏదో చిన్న విషయం అనుకున్నారు సమాధానం అంటే. సమాధానం లేకుండా ఆరాధన చేస్తున్నాం, సమాధానం లేకుండా ఆటలు పడుతున్నాం, సమాధానం లేకుండా పరిచయం చేస్తున్నాం, సమాధానం లేకుండా ఇంకెన్ని చేస్తారు ఏ సమాధానం చెప్పండి. భక్తి జీవితం విశ్వాస జీవితం పొద్దున్నే ప్రభు ప్రత్యక్షత పొందకముందు అతను చావనే మరణములు ప్రభు ఎత్తుకున్నాడు. అదా నేను రాసిన సమాధానంగా చాలా అద్భుతమైన రమ్యమైన మాటలు. అది అర్థమైంది పాపం.
ఓకే రైట్. ఇంకా మంది ఇంకేమన్నా శాస్త్రులు చెప్పండి. ఏ రోజు రాజే గారి ఏ రోజులకి భయభక్తులు లేవు కదండి, కానీ మీకేమన్నా భయభక్తులు ఉన్నాయి కనుక వారు ఆ దేశముడు దాన్ని ప్రభుని శాస్త్రులు పరిశీలి చూడండి. ఇంకేమన్నా శాస్త్రులు ప్రధానం పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఐటీ వచ్చి చెప్తున్నారు కానీ ఆ బోధపడుతుంది అనగా వేషం దేవుడు ప్రభు ఆదించడం అంటే సొంత సమాధులు. మనం కూడా ఏమన్నా చెప్పండి చెప్పండి. ఆదివారం నాడు క్రైస్తవరం, ఆదివారం నాడే కదుకోండి. లోపల కూడా ఉన్నది పిల్లలు. ఇంకా మనం చూసినట్లయితే వారు కూడా దేవుడు నుంచి భయపెట్టలేడు. ధర్మశాస్త్రం అంతా తెలుసు వారికి. వారు ధర్మశాస్త్రంలో సోపులోను జీలకర్రలోను కూడా ఏం చేస్తారు, దశమానం చేస్తారు. కానీ మనం ఏం చేయమంటే దశమానం అనేది నా జీవితంలోని భాగం లేదు. తర్వాత ఆశ్రయం ఆరాధన చేశారు. ఏం చేశారు? అర్పణ. అవంతా క్రమం అంటే వారు దేశం బయలుదేరి ప్రభుని కనుగొన్నారు. ఫస్ట్ ఏం చేశారు? ప్రభుని కనుగొన్నారు. రెండోది ఏం చేశారు? సాయపడ్డారు. మూడోది ఏం చేశారు? అర్పణ అర్పించారు. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ప్రభు దగ్గరికి వస్తున్నాం, వాకింగ్ వింటున్నాం, మనం ఏం చేస్తున్నాం? ఆయన ఆరాధన చేస్తున్నాం, తర్వాత ఏం చేస్తున్నాం? అర్పణలు అర్పిస్తాం. చాలా సంఘాల్లో చివరిగా అందిస్తారు, కొన్ని సంఘాలు మొదట్లో అందిస్తారు. అందులో ఏదో సంఘం మందికి పోయి ఉంటాం కదా, బ్యాచ్ ఉంటుంది, బ్యాచ్ ఆ బ్యాచ్ అప్పుడు ఏం చేస్తారంటే ముందు పెట్టేస్తాను. అది కాదు, ఆరాధన ప్లస్ అర్పణ. ఎదురు పెడితే ఆరాధన ఎంత ఘనంగా ఉండాలి, అర్పణ అంతకన్నా ఘనంగా ఉండాలి. ఇవన్నీ మనం పాటలే. కానీ మనం ఏం చేద్దాం చెప్పండి. 2000 ఎప్పుడు రక్షించబడ్డాము? 1995లో రక్షించబడ్డాము. మీ అభివృద్ధి మీరే ఏం చేస్తారు? ఏ విధంగా అదే పంట. కొంచెంగా వాళ్ళకి కొంచెంగా కోసుకుంటారు, విస్తారంగా. ఇంకా ఆరాధన తర్వాత అనేది పరిమర్పించారు. ఏమర్పించారు? బంగారము, సాంబ్రాణి, ఇరుగు వస్తువులు, చిన్న వస్తువులు కదా. ఈ వస్తువులు కనపడటం బంగారం గ్రాములు, సాంబ్రాణి గ్రాములు, ఆ బాణము గ్రాములు, అమ్మో కేజీలు ఉన్నాయి. మీరు ఈ దగ్గు దుమ్ములు అంటే తెలుసా? ఏం సంపాదిస్తాం? నువ్వు ఇవ్వలేని మానేం లేదు. దేవుడు నాకు ఇంకో ఉదాహరణ ఇస్తాను, కానీ మన స్వభావం ఎలా ఉందో చూడండి. చదువు పట్ల మన గౌరవం ఎలా ఉందో చూడండి. తూర్పు దేశపు జ్ఞానం ప్రోగొట్టవలసిన జ్ఞానం రావాలనుకుంటే తూర్పు దేశపు జ్ఞానులు ప్రభుత్వ అభిప్రాయం లేదని భావన. ప్రభు వారి దృష్టిలో ప్రభు ఎంత విలువైన వాడు. సరే మీ ఇష్టం, మీకు అక్కడ ఐదు అధ్యాయం 2వ వచనం. మీకు అక్కడ 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా ఇంకో పేరు మీరు అందరూ కూడా అనుమానం చూశారు నా మీకు. బెత్లెహేమ ఎఫ్రాతా యూదా ఎంత మాత్రము గౌరవమైన ఈ యొక్క బెత్లెహేము స్వల్పమైన గ్రామము. చెప్పండి ఏ గ్రామం ఇది? మనం ఎవరైనా అమ్మ ఒక కేజీ పొందని కొంచెం పండుగ పెట్టాలి. ఉప్పు అయితే అమ్మ 4 కేజీలు ఉప్పు ఇవ్వమాట, బియ్యం కొంచెం బియ్యం ఇవ్వమాట, బియ్యం ఇవ్వమా, ఇక ఎదురు ఇవ్వమాట, 1 కేజీలో 2 కేజీలో అడుగుతుంది. ఇక ఏమన్నా స్వల్పమైన గ్రామము అంటే 8 గ్రామం ఎక్కడ లేదు. దాంట్లో ఎవరు ఇస్రాయేల్ లేదు వాడు
వస్తాడు. ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో, ఎవరైతే ప్రభువు పట్ల చాలా మేము చాలా అల్పులని ఎవరైతే అనుకుంటారో వారి నుండి దేవుడు వస్తాడు. ఇశ్రాయేలు వాడు ఎలాంటి వాడు? రాజధర్మంతో కలిగిన వాడు, బలమైన వాడు. ఈ లోక రాజ్యానికి ఆయన ఎదురు స్థాయి వస్తాం. నీలాంటి బలమైన దేవుడు కావాలంటే, నీలాంటి బలమైన దేవుడికి కాలేదు లోకానికి కనపడాలంటే నువ్వు ఏమన్నావు? నేను తగ్గించుకోవాలి, అల్పులుగా పెంచుకోవాలి. ఆయన ధనికుడు, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉన్నాను. తల్లి తగ్గవలసి ద్రాక్షారసంలో ఏమి క్షవరం లేదు. కానీ అతను ఏమన్నాడు? ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. దేవుడు ఎవరైతే ఇచ్చిస్తారో, అప్పుడు మనం తగ్గించుకుంటారో వారి నుండి ఈ బలవంతులు బాధపడితే ఆలయం కార్యాలు జరుగుతాయి, ప్రార్థన చేస్తే ఆలయం కార్యాలు జరుగుతాయి, వాక్యం చెప్తుంటే ఆపరక్షించబడతాయి. ప్రభు దృష్టికి నేను జ్ఞాపకం చేసింది పాట ఉంది. నేను ఎందుకు ఉన్న పాఠాలని చేసిన పాట దేవుడి బయటపచ్చు. సో ఇంకేముంది? పొలానికి మనం దావించిన వాడ తెలియచిన వాడ దావిదు పరవంతుడా గుర్యాలు పరవంతుడా దావించిన వాడ గుర్యాలు చెరవాడా? దావిది చెరవాడ దావిదు గుర్యాలు ఏం చేసేది? గుర్యాలు ఏం చేయదు, ఓడించాడు కదా. అలాగే ఒక చిన్న పిల్లవాడి దగ్గర వేలం వచ్చాము. చిన్న పిల్లవాడు ఏమో 5 రూపాయలు 2 తెలుసుకోవాలి. ఎప్పుడైనా అనుభవించి స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది అమ్మా చేరుకోండి. మనం ప్రభు దృష్టికి మిక్కిలి అర్థమైన వాడు. అంటే ఇదే నేర్చుకోండి, ఇంకేం నేర్చుకోలేని వాడు, ఇదే చెప్పండి. నేను అల్పమైన మాట, నేను ఎన్నిక వాడు, నేను బలహీనంగా, నేను అందరికంటే చూడవాడు. ఓ మాట చెప్పండి. పౌరు గారు ఏమన్నారు? పాపులందరిలోకి నాకు ఈ మాట చచ్చినప్పుడు గొంతు కొలుపుతారు, కళలు మిగులుతుంటాయి, ఎరువులు లేక సొంతలు లేక ధర్మశాస్త్రం అందరినీ అవకాశం చేశారు. ధర్మదేవం ఆదాల దగ్గర వ్యర్థాల విద్య నేర్చుకున్నాడు. ధర్మశాస్త్ర విషయంలో అనిత్యుడిని పేరు పొందాడు. దేవుడి పట్ల ఆసక్తి విషయంలో క్రైస్తవులు హింసించాడు. పౌరుషమైనటువంటి యేసు ప్రభు పట్టుబడ్డాడు. ఆయన అంటున్నాం అంటే ఏంటంటే పాపలు కంటే చెప్పండి, పాపలందరినీ వెళ్ళిపోయారు అనుకోండి. దొంగండి, పడవపోతుంది, వేయించాలండి, వీళ్ళందరూ లైన్లో పెట్టేశాడు. లేకపోతే అందరూ ముందు ఎవరు పడతారు? చూడకూడదు, పడతారు. దేనికి పడతారు? ప్రభు కోసం ఆసక్తి ఉన్నవాడు, ప్రభు కోసం బతికాడు, ప్రభు కోసం చనిపోయాడు. సోదరి నువ్వు బ్రతికి ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? కొంతమంది పట్ల కోసం, కొంతమందికి వేరే మాటలు చెప్పడానికి నిలబడలేదు, కొంతమంది పేరు కోసం, కొంతమంది లోకం కోసం, కొంతమంది పాపం కోసం. గుర్తుపెట్టుకోండి దయచేసి. తర్వాత నాలో దేవుడిని కలిసి వారు అంటుంటారు,
మనము బైబిల్ చెప్తున్న మాట, దేవుని కలిగినవాడు, మారు మనసు పొందినవాడు, సత్యాగ్రహం పొందినవాడు, తమ పాపాలన్నీ కొనుగోలుకున్నవాడు, దాచుకున్నవారు కాదు, కప్పుకున్నవారు కాదు, పాపాలన్నీ కొనుక్కున్నవారు. ఎవరంటే దేవుడి దృష్టిలో ఎలాంటి వాడు అంటే దేవుడి అనుకున్న రాజు అయినా యాజకులు అన్నమాట. రెండవ మాట ఏమంటే దేవుడి కుమారులు అన్నమాట. మూడవ మాట ఏమంటే దేవుడి మహిమలు అన్నాడు. నాలుగవ మాట ఏమంటే సృష్టి అంతట్లో ప్రథములు వారే. ఆదాములో సృష్టి అంతట్లో ఎవరు వారంటే వారే. ఈ ఎదురు అంతటికి అధిపతి ఎవరు? అరే ఆదాము పడిపోయిందంత ప్రభావిస్తుంది ద్వారా ప్రతిస్వాసి ఎవరైనా గమనే రాజు అయినా ఆరాధన యాజకులు అయిపోయారు, రాజులు అయిపోయారు. ఈ లోకంలో చూస్తే దేవుడి కుమారులు అయిపోయారు. అసలు ఈ లోకంలో దేవుడు భయపడే ఆరంభించారు. ప్రభుత్వానికి ఇస్తాను ప్రజలు అమ్మా రక్షణ కావాలనుకుంటున్నా, బాబు రక్షణ కావాలనుకుంటున్నా. ప్రభుత్వ జ్యేష్ఠత్వాన్ని, ప్రభుత్వ కుమారత్వాన్ని, ప్రభుత్వ ఆధిక్యతను కాపాడుకుంటున్నావా? ఒక నమ్ముకున్నాడు దేనికోసం? జ్యేష్ఠత్వం ఒక నమ్ముకున్నాడు. లోకాన్ని శ్రహించుంటాడు, పాపాన్ని చెరువుకోవద్దండి. దేవుని నిలబడి దేవుని భయపడం లోకంలో చూస్తున్నాం. చీకటిలో ప్రజలను వెలిగించి వెలుగులో కనిపించేవాడు. నక్షత్రం జ్ఞానం వెలిగించింది, ఆరాధనకు కనిపించింది, అర్పణ అనిపించడానికి నడిపించింది. ఎలా ఉన్నాం? ప్రభుత్వానికి ఇచ్చిన బోధ వాడు ఆయన ఆరాధించలేకపోయారు. వారు పరిశుద్ధత, వారు దేవుడి వల్లే కానీ వారు దేవుడికి మారతారు. భ్రష్టులైపోయారు, భ్రష్టులు దేవుని ఆరాధించలేదు. భయభక్తులు లేక వారు దేవుడి పైన వెళ్ళవలసలేదు. దేవుడి జ్ఞానాన్ని కనుకోలేదు, దేవుడి ప్రేమను వారు కలిగి ఉండలేదు. పిల్లలకు జ్ఞాపకం చేసుకోండి. మరి ఏసేపు ఎక్కడికి వచ్చారంటే నజరేతుకు వచ్చారు. మరి ఏసేపు ఎక్కడికి వచ్చారు? నజరేతుకు వచ్చారు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పేవారు అందించారు. కాబట్టి నజరేతుకి వెళ్ళమంటే వారు ఏం చేస్తారు చెప్పండి? మళ్ళా నజరేతుకి వచ్చారు. ఆయన ఏమన్నారంటే నజరేయుడు అనే ప్రవచనం నెరవేర్చడానికి, అనగా ఆయన నామాన్ని ఎత్తి పట్టుకోవడానికి ప్రజలందరూ కూడా గుడ్డివారు వచ్చి పుష్టివారు వచ్చి నజరేయుడైన యేసు అని పిల్లవారికి కలిగి మరి వచ్చి బాధితున్నారు. యేసు తెలిసి ఏం చేశారు? ప్రభు మాట నెరవేర్చడానికి తమను తామే నిర్ణయించుకున్నారు. సోదరి చాలా ప్రాధాన్యత చెప్తుంది. మాట ఏంటో తెలుసా? ప్రభు చిత్తాన్ని జరిగించండి. ప్రభు చిత్తాన్ని జరిగించడానికి మనం కరిగిపోయినా పర్వాలేదు. ఎవరు ఎన్ని మాట్లాడినా పర్వాలేదు, ఎంత ఇష్టమైనా పర్వాలేదు, ఏది కోల్పోయినా పర్వాలేదు. మూడెంతలు ఇల్లు కోల్పోయినా పర్వాలేదు, మనకి ఉన్నాయి మూడెంతలు ఉన్నాయి. ఆస్తి కోల్పోయినా పర్వానికి ఆస్తుంది, తరగని ఆస్తుంది, ఇంకా ఆస్తుంది. ఎంత ఉంటుంది నీ ఆస్తి? ఎంతవరకు ఉంటుంది నీ ఆస్తి? చాలా అవును కదా. ప్రపంచంతో నేను ఎవరి పేరు చెప్పండి పెద్దగా ఇచ్చుకున్నాను. గురువులకి పరిగెత్తుకుంటున్నాను. గురువులు అంట గురువు బుద్ధిగా ప్రభుని సేవించదండి. దేవుడి మాటలు చూపించిన కనుక ఆమేన్.